అంటే నీ లవ్ మ్యారేజ్ చేసుకున్నది బాగా ఎట్లా చేసుకుంటా నీ డౌట్ వచ్చిందా చెల్లె చెప్పుడు కాదు ఇప్పుడు చూపెడతా ఎంత బాగా కొట్టబట్టే పోయి వస్తే ఏమన్నా అండిందో లేదో ఈ పూలు ఎడబెట్టాలి కూడా తెలియదు ఈ పూలు పూల ముక్క అని చెప్పు ఈ డోరు కూడా సాధన అవుతలేదా స్నానం చేసుకుంటే ఈ డోరు నేను గంగపోతాను పనికి ఎండల ఇక చూడు బావతో ఎట్లా పని చేపిస్తాడు పొలిపేతకి గర్వ ముంగట చెప్పులు కూడా పక్క కడదామని రీతే లేదా ఈ కూడా అత్తలేదు అది ఇట్లనో ఏమో ఫ్యాన్ రాదే ఎండలు పోయిపోయి అత్తకి ఇంత కూడా విశ్వాసం లేదు నువ్వెందుకు నిలుస్తున్నావే కూసా ఏంటిది ఏం లేదే ఇక ఫ్యాన్ రాదే ఫ్యాన్ నాకు ఇయ్యాలని ఉండదు కానీ కానీ బాగా మొత్తాను చేసుకోరా అది సరేనే నువ్వు ఫ్యాన్ వేయకుంటావే నిన్ను చూసినాక నా పానం అంతా చల్లగా అయిపోయింది మీరు అన్నం తీసుకురా పోయి నుండి పానవాళ్ళు తిట్టో అవుతుంది తోమలే పోలు తినంత తోమకరా పోలేవు ప్లీజ్ అబ్బా నువ్వు నవ్వుతే ముత్యాలు రాన్నట్టు అనిపిస్తాను బోల్లేందే పెద్ద పెద్ద గంజులు తోమన్నా తోముతా అండలు తోమన్నా తోముతా మా ఆయన బంగారం చేస్తాడని తెలుసు ఏ చేస్తానే నేను చేయనా అబ్బా అక్క ఇగో ఏమన్నా ఉంటే ఇంకా పట్టుకరా అవి కూడా తోముతా సరే కానీ భార్య బాధ ఉండలేక బాసంతానికి వెయ్యి బాగా బంగారం చూసినవా భాషలు అంటే తోముతుండు బట్టలు వింటాడా అని నీ మీద అంత ప్రేమ ఉందా బట్టలు మీద నువ్వు చూడాలి కదా ఆగి చేసుకున్నందుకు సరిసగం అంటే ఇదే కావచ్చు సరేపా చేద్దాం లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ నడుమంతా నొత్తుంది కదా ఎంతైనా ఈ బోల్లో ముట్ల ఆడోళ్ళు గ్రేటే వాళ్ళు లేకపోతే మన పని సున్నే ఈ పీట అన్న తెచ్చుకుంటా అబ్బా ఇక్కడ 2 సబ్బు పెట్టెలు ఉన్నాయి కదా ఇంట్లో బోల్ దోమేదో మా బుజ్జి అన్నం వేసుకొస్తే కమ్మగా వాసన వచ్చేది ఇంట్లో ఏది కమ్మగా వాసన వస్తే దాన్ని పెట్టేది దొంగతా ఇది బుల్ల సబ్బు కానట్టున్నది బట్టల సబ్బు లేకపోతే కమ్మగా వాసన రాపోనా చిచి అబ్బా మా వాసన వస్తుంది అయితే ఇదే కావచ్చు బోళ్ళ సబ్బు దీంతోనే దొంగతా చూడడానికి చూస్తే నా ఇజ్జత్ మొత్తం వరణ కప్పుకుంటా అబ్బా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అంతే అవుతున్నది అల్లుడు నేను ఐపీఎల్ మ్యాచ్ చూసినావా ఇక్కడ మామా చూడలే మామా నేను ఎంత పని చేసినపో నేను హైలైట్ మ్యాచ్ బొంబాయి ఇండియన్స్ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ ధోని ఆడినంటే ఒక్క రేంజ్ ఆట ఆడిందో నిన్న టీవీ కాంచి లేకపోతే కాలే అంత కొట్టిండు మొత్తం సిక్కులే వచ్చిండు 5వ బ్యాటింగ్ వచ్చిండు అసలు ఓడిపోతే అనుకున్న మ్యాచ్ నేను వచ్చి ఒక్క కొట్టి గెలిపించిన అన్ని సిక్కులే వచ్చిన కాంచి ఘోరం ఆట మిస్ అయిన వాళ్ళు చూద్దాం అనుకున్నా మామ కానీ నిన్న దావతిలో 4 బీర్లు అయినాయి చూద్దామని టీవీ పెట్టినా కథ మ్యాచ్ చాలా అయింది నాకు నిద్ర వచ్చింది కథ చూడలే ఘోరం మిస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు దావత్ అంటే గుర్తుకొచ్చి నాకు ఇలా మన అనేష్ అని బర్త్డేనట రమ్మని ఫోన్ చేసిండు పోదాంపా అవు కానీ మరి నన్ను విలువలే కదా మరి నేను నాకు చెప్పిండు తీసుకురమ్మని అందరూ పోయేద్దాంపా మరి పోదాం
పండగ తీసుకో అన్వేష్ ఉన్నాడా? అన్వేష్ వాడే కావచ్చు. అన్వేష్ ఉన్నాడా? ఖచ్చితంగా చెవిటే, నేను చెప్తాను కదా, ఖచ్చితంగా చెవిటే. గట్టే వీలు గట్టే వీలు లేకుంటే ఇట్లా ఊపుతావా? ఊపుతారు మరి అలా ఆడేళ్ళు అయితే మరి ముసుకంతా పెట్టుకుని ఊపుతా ఊపాల మరి ఒకసారి. నేను ఒకసారి అంట. అన్వేష్ ఉన్నాడా? అన్వేష్ లేడు లేడా? లేడు. వాయిస్ ఎక్కువ విన్నా. వీడు ఆడే పక్క. అన్వేష్ లేడు. ఎటు పోయిండు? లేడు. అన్వేష్ లేడు. అన్వేష్ దొరికినవరా? ముసుగు తీస్తావా మమ్మల్ని తీయమంటావా? మరి ఇందాక లేడు అని అంటున్నారా? లేదే, ఉత్తగా నన్ను మీరు గుర్తుపట్టరో అని. అవునా? ఈ మేక కొంచెం ఎప్పుడైనా గుర్తుపడతారు ఒక్కసారి ఇంతే. అయితే అని ఇక్కడేం చేస్తాను రా నువ్వు? లేదే, బోళ్ళకు దుమ్ము పడితే దులుపుతాను. అవురా, ఈ మధ్యన బోళ్ళకు దుమ్ము పడితే పీస్తోటి దులుపుతారా? నేను కూడా చూసిన. ఎందుకే కారడ్డం ఆడు? నువ్వు చూసినావు కదా, బోళ్ళు తోముతాను. ఎందుకు వేషాలు ఎత్తాను రా? అదే ముచ్చట ముందుగా చెప్తా అయిపోగా. ఇవన్నీ ఉండునా? ఆగు బాపు, నేను ముచ్చట్ల మీద వాడి బోళ్ళు అన్ని ఎండిపోతాను. ఇంకా బోల్ తోముడు ఆడోళ్ళు తోమినట్టు తోముతాను ఏంద్రా? మన మొగోళ్ళం కాలుతోటి తోమాలే, కాలుతోటి. అవునా బాబు? నాకు తెలియక చెయ్యితో తోముతానా? నేను ఉత్తగా జోక్ చేసిండ్రా, నిజంగా కాలుతోటి తోముతావురా నువ్వు? ఏం మనిషి ఉన్నావురా? నిజం తెలుతుందా అబద్ధం తెలుతుందని? అవునా బాబు? నాకు తెలియదు కాదు. అందుకేరా మోపు పుట్టినప్పుడు అప్పుడప్పుడు బోల్ తోమాలి, బట్టలు వినాలి. బోల్ చేతితోటి కూడా కాలుతోటి కూడా తెలుతలే నీకు. అందుకేరా ఆడోళ్ళని గ్రేట్ అన్నది. సూపర్. అవునే, నిజమే. ఎంతైనా ఆడోళ్ళు గ్రేటు. గాని మమ్మల్ని రమ్మ నువ్వు బోల్ తోముతాను దావతీతంటిగా మర్చిపోయినావా? ఇత్తనే ఏం మర్చిపోలే. ఈ బోల్ ఇంట్లో పెట్టి వస్తానప్పా. సరే తొందర మరి. సరే. చూసినావా ఎట్లా తోమిండు? అక్క బాబా నిజంగానే గ్రేటే. నువ్వు అన్నట్టే మీ ఆయన బంగారం. నేను చెప్పినా మా ఆయన బంగారం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. కీప్ వాచింగ్ ముచ్చట్లు ఫ్రమ్